హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను వాడి స్టీల్ సెట్స్ చూపిస్తాను. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని వీడియో తీశాను. ఇది నేను చాలా మటుకు యూఎస్ నుంచి తెచ్చుకున్నాను. ఇది క్యాల్ఫిలాన్ కుక్వేర్ సెట్ అండి. ఇది ఇప్పుడు ఫోటోలో చూపించే సెట్ కింద వచ్చింది. ఈ ఐటమ్స్ అన్నీ సెట్లో ఉన్నాయి. ఈ సెట్ వచ్చి ఈ సెట్ అయితే తక్కువకి వస్తాయన్నమాట. అక్కడ సింగిల్ పీసెస్ కంటే కూడా మేసీస్లో తీసుకున్నట్టు గుర్తు. 9 years అయిపోయింది. అప్పటి నుంచి చాలా రఫ్ యూజ్ చేస్తున్నాను, కానీ చాలా బాగుంటుంది. అయినా సరే చాలా బాగుంటుంది. ఇది నేను సెట్లో వచ్చినాయన్నీ మీకు సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 8 inch ఫ్రై ప్యాన్. ఇది ఆమ్లెట్ వేసుకోవటానికి, కొద్దిగా వేపుడులు చేసుకోవటానికి, దేనికన్నా పోపు పెట్టుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఇది 10 inch ఫ్రై ప్యాన్. ఇది రెగ్యులర్గా కూరలు వండుకోవటానికి ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ మూడిటికి మూతలు ఇవ్వలేదు, కానీ వేరే వాటికి వచ్చిన గ్లాస్ మూతలు దీనికి సూట్ అవుతున్నాయి. ఇది 12 inch ఫ్రై ప్యాన్. ఇది నేను ఎక్కువగా పాలకోవా తిప్పడానికి, కొబ్బరి నవ్వు ఉడకపెట్టడానికి, అలా స్వీట్స్ అవి చేయటానికి ఎక్కువ వాడతాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ స్టీల్ పీస్ పెట్టి తోమేసేయచ్చండి, ఏమీ కాదు. నేను స్టీల్ పీస్ వాడతాను, డిష్ వాషర్లో కూడా వేసేస్తాను. నైన్ ఇయర్స్ నుంచి అల్యూమినియం వాడతాం మానేశానండి. బాగుంది. స్టీల్ భయపడక్కర్లేదు. స్టీల్ కొనటానికి, వాడటానికి అందరికీ తెలుస్తుందని చెప్పి వీడియో తీశాను. ఇండియాలో కూడా చాలా కంపెనీస్ మంచి వచ్చినాయి ఇప్పుడు. ఇది 3/4 ఫ్రై ప్యాన్ అండి. ఇది చికెన్ వండటానికి ఎక్కువ వాడుతూ ఉంటాను. చికెన్, ప్రాన్స్, పీతలు అలాంటి కూరలు ఉన్నప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాను. బాగా యూజ్ అవుతుంది ఇది. చాలా బరువు ఉంటాయి ఇవి. ఇది డీప్ ఫ్రైకి ఎక్కువ వాడతాను. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. అంత పకోడీ లాంటి గారెలు, బూరెలు, ఇది పూరి చేసుకున్న, జంతికలు, కారపూస ఏది చేసినా ఇది ఎక్కువ వాడతాను. చాలా బాగా యూజ్ అవుతుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. స్టీల్ అనేసరికి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఏదైనా కొంచెం అంటుకున్నట్టు అనిపించినా నానబెట్టి స్టీల్ పీస్తో పావేస్తే బాగా వదిలిపోతున్నాయి. జడవక్కర్లేదు, భయపడక్కర్లేదు స్టీల్ కొనటానికి. ఎంతసేపు వెయిట్ ఉండేలా చూసుకోండి. ఇది 6 quarts పాట్, స్టాక్ పాట్ అంటారు దీన్ని అక్కడ. ఇది ఎక్కువ గెస్ట్లు వచ్చినప్పుడు సాంబార్ పెడతానికి, లేదంటే నూడిల్స్, పాస్తా అవన్నీ ఉడకపెట్టుకోవడానికి అవి చాలా బాగా యూజ్ అవుతుంది. వెజిటబుల్ పులావ్ చేసినా కూడా చేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాలుగా వాడచ్చు. నెక్స్ట్ ఇది 2 liters సాస్ ప్యాన్. ఇది కూరలకి అన్నీ వాడతాను, డీప్ ఫ్రైలకు కూడా వాడతాను. కాఫీ, టీ, పాలు వాటికి బాగోదు, అంచు దలసరిగా ఉంటుంది. సో పోసినప్పుడు ఒలిగిపోతూ ఉంటుంది అనమాట. సో కాఫీ, టీలకి ఎప్పుడు వాడలేదు. మిగతా అన్నిటికీ వాడతానమాట. రసం, సాంబారు. ఇది 1.5 liter సాస్ ప్యాన్. ఇంతవరకు
ఇప్పటి వరకు చూపించినవి అన్నీ అప్పుడు నేను కొనుక్కున్న సెట్లో వచ్చిన ఐటమ్స్ అనమాట. మేసీస్లో కొన్నట్టు గుర్తప్పుడు. ఇంతవరకు ఈ సెట్ ఇది. ప్రైస్ గుర్తులేదు కానీ మేసీస్లో కొన్నట్టు గుర్తుంది నాకు. ఇవి మళ్ళీ అప్పుడే 9 years బ్యాక్కి ఇవి సెపరేట్గా అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా క్యాల్ఫ్లోనే. ఇది 5 quarts పెన్. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు, అన్నిటికీ, కూరలకి, పులుసులకి, కొద్దిగా బిర్యానీ చేసుకున్న, 1/2 kilo బిర్యానీకి కొబ్బరి అన్నం ఏం చేసుకున్నా బాగుంటుంది. ఇది కూడా క్యాల్ఫ్లాన్. ఇది 8 quarts. ఇది కూడా అప్పుడు అమెజాన్లో తెప్పించినట్టే గుర్తు నాకు. ఇది పులావ్కి, బిర్యానీకి చాలా బాగుంటుంది. దీంతో వండుకుని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. 8 quarts ఇది. క్యాల్ఫ్లాన్ ఈ కొన్ని కుక్వేర్స్ ఓటీజీలో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఓటీజీలో కూడా పెట్టచ్చు ఓవెన్లో. అంటే దాని మీద మనం కొన్నప్పుడు మెన్షన్ చేస్తాడు. ఈ క్యాల్ఫ్లాన్ సెట్ అయితే ఓటీజీలో పెట్టచ్చు. ఇది 12 inch ఫ్రై ప్యాన్ అండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సైజ్ కూడా అందరు వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు అది చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మనకి ఎంతసేపు బరువు దలసరి ఉన్నంతసేపు కూరలు బాగా వస్తాయండి. ఇవి కాఫీ, టీ, పాలుకి కొనుక్కున్నాను. ఇది ఇండియాలో ఐకియాలో కొన్నాను. కాఫీ, టీ, పాలుకి ఏంటంటే అంచు పల్చగా ఉండేలా చూసుకోవాలి. మనం ఇలా వంచినప్పుడు కింద పడకుండా ఉంటాయన్నమాట. ఇది అంచు పల్చగా నచ్చింది. అంత బరువు లేదు కానీ కూరలు వండుకోవడానికి బాగోదు. ఇది కాఫీ, టీ, పాలు అంతవరకు బాగుంది. ఇది 1.5 liter సైజు. ఇది కూడా పాలు కాచుకోవడానికి, కాఫీ ఎక్కువ మంది వస్తే కాఫీ, టీ పెట్టుకోవడానికి బాగుంది. ఇది కూడా ఉంచుకోవటానికి బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది యుఎస్లోనే తీసుకున్నాను, టార్గెట్లో. ఇది మనం ఏమన్నా వాచుకోవాలన్నా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు వాచడానికి వాడలేదు కానీ అలా ఏమన్నా వంచుకొని వాచుకోవాలన్నా యూజ్ అవుతుంది. నేను ఇది కాఫీ, టీలకే వాడతాను. ఇది చిన్న సైజ్ అండి. ఇది అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇది అయితే 1 glass మిల్క్. ఇది ఐకియా, అక్కడ యుఎస్లో ఐకియాలో కొన్నాను. ఇది 1 glass పాలు, ఒక 2-3 కప్పులు టీ, కాఫీ, వాటికి చాలా బాగుంటుంది. ఇది చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ఇది కూడా చూస్తున్నారు కదా, ఏమాత్రం షైనింగ్ తగ్గలేదు. అన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఇది నెక్స్ట్ 3 liters అండి. ఇండియన్ ఐకియాలో కొన్నాను. ఈ సైజు లేదని చెప్పి. చాలా బాగుంది. ఇది కూడా దల్సరి బాగుంది. మనం సాంబార్ పెట్టుకున్న, రసం పెట్టుకున్న, ఒక 2 కప్పులు బిర్యానీ లాంటివి చేసుకోవాలన్నా ఎలా అయినా బాగుంటుంది. ఇది కూడా థిక్నెస్ బాగుంది. ఐకియా బ్రాండే అనుకుంటా. ఐకియా బ్రాండ్ కింద చూస్తున్నాను. అదే ఇది ఐకియా బ్రాండ్. బాగున్నాయి. ఐకియాలో కూడా చాలా వెరైటీస్ పెట్టాడు ఈ మధ్యన. స్టీల్లో థిక్నెస్ బాగుంది. 3 రకాల థిక్నెస్లు ఉన్నాయి అక్కడ. మనకు థిక్నెస్ ఎక్కువ ఉండే కొలది
వంట బాగుంటుంది. ఇది ఇండియన్ అమెజాన్లో తెప్పించాను, హాకిన్స్ది. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది పోపు పెట్టుకోవడానికి. చాలా బాగుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇవన్నీ కూడా డిష్ వాషర్ ఫ్రెండ్లీ, డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్లో ఇచ్చారు గిఫ్ట్ కింద. ఇది కూడా చాలా బాగుంది, ఈ సైజ్ కూడా. మనం ఉప్మా చేసి టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. రసం పెట్టుకున్న టేబుల్ మీద దాంట్లోనే పెట్టుకుని దాంట్లోనే వేసేసుకోవచ్చు. ఈ సైజ్ కూడా నాకు చాలా నచ్చింది, థిక్నెస్ కూడా బాగుంది. ఇది కూడా ఇవి నెక్స్ట్ ఇది ఇండియన్ ఐకియాలో కొన్నాను, వాడలేదు ఇంతవరకు. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు నూడిల్స్, పాస్తా అలాంటివి ఏమన్నా చేసుకుంటే యూజ్ అవుతుందని తీసుకున్నాను. బాగా తక్కువకి వచ్చిందని చెప్పి తీసుకున్నాను, లేదంటే నేను అంత యూజ్ చేయను. ఈ సైజు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇండియన్ ఐకియాలో కొన్నాను. ఇది ఫ్రూట్స్ కడుక్కోవాలన్నా, కాయగూరలు కడుక్కోవాలన్నా, ఆకుకూరలు కడుక్కోవాలన్నా, వార్చుకోవాలన్నా, బియ్యంలో నీళ్ళు డ్రైన్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి కూడా ఇండియన్ ఐకియాలోనే కొన్నాను. ఈ పిండిలు గిల్లు కట్టుకోవాలన్నా, ఏమన్నా ఫ్రై చేసుకోవాలన్నా తీసుకున్నాను. ఈ సైజ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను 40 years నుంచి వాడుతున్నాను ఇది. ఆ సైజ్ కూడా మనం ఏమన్నా వార్చుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి కూడా ఇవి 3 40 years నాటి అండి. మిగతా అన్నీ ఈ మధ్యన కొన్నాయి అన్నమాట. అవి రెండు ఈ మధ్యన కొన్నాయి. దోశలు వేసుకోవటానికి అట్ల కాడ సరిగ్గా లేకపోతే దోశలు సరిగ్గా రావు. ఇది అమెజాన్లో తెప్పించాను. బాగా యూజ్ అవుతుంది. ఇది పొటాటోస్ మ్యాష్ చేసుకునేది, సూప్స్ చేసుకున్నప్పుడు. ఇది పాస్తా, నూడిల్స్ వాటికి బాగా ఉపయోగిస్తుంది. ఇవి ఇండియన్ ఐకియాలో కొన్నాను. పొటాటో మ్యాష్ చేసుకునేది ఇది ఫ్రైలు అన్నా, ఫిష్ ఫ్రై అన్నా చేసుకోవాలన్నా, సర్వ్ చేసుకోవాలన్నా ఉంటుంది. ఇది సూప్స్ అవి చేసుకున్నప్పుడు ఉంటుంది. ఇవి 4 ఐకియాలో సెట్ కింద కొన్నాను. బాగున్నాయి, అవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇది జల్లిడండి. ఇది కూడా 40 ఏళ్ళ క్రితందే, 40 years బ్యాక్. అదే 4 రేకులు ఉన్నది. అప్పట్లో 4 రేకులు బాగా యూజ్ అయ్యాయి. బియ్యం పొలం నుంచి వస్తే అవి నూక జల్లిస్తానికి, మినపప్పు అట్లాంటి పండితే నూక జల్లిస్తానికి అవి చాలా బాగా వాడేదాన్ని. ఇప్పుడు అంత అవసరం ఉండలేదు. ముందు 2 రేకులు అయితే సరిపోతుంది. ఎప్పుడన్నా చింతపండు పేస్ట్ తీయాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టీల్ అప్పడాల పీట, పూరి పీట. ఇవి కాఫీ ప్లాస్టిక్ చిక్కాలు రీప్లేస్ చేసి కొన్నాను. 4 years నుంచి ఇవే వాడుతున్నాను.
ఈ సైజ్ అయితే ఒక హాఫ్ కప్పు పిండి అలా జల్లించుకోవటానికి కూడా బాగుంది. పెద్ద సైజు 4 పెద్ద 4 సెట్ అమెజాన్లో తెప్పించాను. ఇండియన్ అమెజాన్లో బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇది నిమ్మకాయ పిండుకునేది, ఇది కూడా అమెజాన్లో తెప్పించాను. ఇదివరకు అల్యూమినియం ఉండేది, అది పాడైపోయిందని ఇది తెప్పించాను. ఇది అమెజాన్లో తెప్పించాను. లాస్ట్ 40 years నుంచి ప్లాస్టిక్తో ఒకటి ఉండేది, అదే వాడుతున్నాను. మొన్న విరిగిపోయింది అది మొత్తానికి. అప్పుడంతా ప్లాస్టిక్, చాలా మటుకు ప్లాస్టిక్ ఇలాంటివి కొన్ని తప్పక వాడేవాళ్ళం. ఇవి 2 తవ్వ సోలా అంటారు. మామూలుగా అయితే గ్లాసు 2 గ్లాసులు అనమాట మెజర్మెంట్. ఇవి కూడా 40 years నాటియే. అది గ్లాసు పెద్ద దాంట్లో 2 గ్లాసులు పడతాయి, లేదంటే 4 కప్పులు పడతాయి అన్నమాట. ఎవరైనా యూఎస్లో కొనుక్కోవాలంటే, ఇండియా తెచ్చుకోవాలన్నా, అక్కడ వాడుకోవాలన్నా కాస్కోలో క్యాల్ఫ్లాన్ సెట్ బాగుంది, మొన్న చూశాను. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి. రీజనబుల్గా కూడా ఉంది ప్రైస్. అదండి మరి. ఇప్పుడు అల్యూమినియం నాన్ స్టిక్ మానేసి స్టీల్ రీప్లేస్ చేస్తూ మొదలు పెడతారా నెమ్మదిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.